కార్యక్రమం ద్వారా వచ్చే విరాళాలని పిల్లల కోసం ఎలా ఉపయోగించాలో ముందు మీరు చెప్పండి రామరాజు గారు. నేను ఈ ఆశ్రమాన్ని బాగా గమనించాను. పిల్లలు ఉండడానికి పేరుకైతే ఒక బిల్డింగ్ ఉంది, కానీ బాత్రూమ్స్ కానీ, వాటర్ కానీ, సరైన వంటగది కానీ, పడుకోవడానికి వీలుగా గదులు కానీ, సరైన వసతులేవీ లేవు. వచ్చే ఫండ్స్తో పాటు నేను కూడా కొంత డబ్బు కలుపుతాను. ఈ పిల్లలు ఉండడానికి అన్ని విధాలుగా వసతులుండే ఒక కొత్త బిల్డింగ్లోకి మారుతాం. మీ ఆలోచన బాగుంది రామరాజు గారు, అలాగే చేద్దాం. మీరేమంటారు సీత గారు? ఈ అభిప్రాయం నాకు నచ్చలేదు. మీరు వసతి గురించి ఆలోచిస్తున్నారే కానీ వాళ్ళ పసి మనసుల గురించి ఆలోచించడం లేదు. వాళ్ల మనసుల గురించి ఆలోచించడానికి ఏముంది? పిల్లలకి ఇబ్బంది లేకుండా చేయడమేగా కావాల్సిందే. ఇబ్బంది లేకుండా అవసరాలు తీరిస్తే గుండె లోతుల్లో నుంచి వాళ్ళకు పుట్టుకొచ్చే ఆవేదన ఎలా పోతుంది? పోనీ మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చెప్పండి సీత గారు. చూడండి, పిల్లలందరూ ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి తిరిగి పడుకునే వరకు వాళ్ళు ఆలోచించేది ఆకలి కోసం కాదు. చిన్నప్పుడే తమని వదిలి వెళ్లిన అమ్మ మమ్మల్ని తీసుకువెళ్లడానికి ఈ రోజు వస్తుందేమో అని ఆశగా ఆశ్రమం గేటు వైపే చూస్తుంటారు. వసతి పేరుతో ఆశ్రమాన్ని ఇక్కడి నుంచి మార్చి వాళ్ళ ఆశల్ని సమాధి చేస్తారా? వాళ్ళు ఇక్కడుండాల్సిందే. ఇందులో పెద్ద ప్రాబ్లమే ఉందక్క. ఇక్కడి నుంచి పిల్లల్ని వేరే చోటికి మారిస్తే పిల్లల్ని కావాలనుకునే తల్లిదండ్రులు అక్కడికే వచ్చి తీసుకెళ్తారు. ఎలా వస్తారు? అమ్మ అనాథాశ్రమం ఎక్కడుందని వస్తారు? తల్లిదండ్రులు పిల్లల్ని వదిలి వెళ్ళింది ఈ ప్లేస్లోనే కదా, వాళ్ళు ఇక్కడికే వస్తారు. ఇది ఎక్కడికి మారిందో తెలియకపోతే ఒక్క పిల్లాడికైనా మనం పేరెంట్స్ని దూరం చేసిన వాళ్ళం అవుతాం. ఇది అర్థం లేని వాదన. ఒకసారి వద్దు అనుకున్నాక ఎవరొస్తారు, ఎందుకొస్తారు? ఈ రోజు కాకపోతే రేపు ఎప్పుడైనా వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకొని తీరుతారు. పశ్చాత్తాపంతో పిల్లలు వద్దనుకోవడం తప్పని ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే తీరుతారు. అది కేవలం భ్రమ మాత్రమే. పిల్లలే వద్దు అని నిర్ణయం తీసుకున్నారు అంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. భార్య తప్పు చేసిందని భర్తకో, భర్త తప్పు చేశాడని భార్యకో మనసు గాయపడి ఉంటుంది. ఆ ఆవేశంలో కన్న కొడుకుని వదిలించుకున్న తర్వాత ఇక ఇటువైపు తిరిగి కూడా రారు. ఈ ఉపన్యాసాలు మనం ఇక్కడ కూర్చొని వినడానికి బానే ఉంటాయి, కానీ కన్న పేగ అనేది ఒకటి ఉంటుంది. బిడ్డ దూరమైన ఆవేదన ఆ పేగుకి తెలుస్తుంది. తల్లి లేదు అన్న వేదన ఆ పిల్లలకి మాత్రమే తెలుస్తుంది. ఎప్పటికైనా కన్నవాళ్లు వస్తారన్న వాళ్ళ ఎదురు చూపులు సజీవంగానే ఉండాలి తప్ప బిల్డింగ్ మార్చి నాశనం చేయకూడదు. చూడండి, వచ్చిన ఫండ్స్ని వాళ్ళ కనీస అవసరాలు తిండి బట్టకి తీరాక ఇంకేమైనా ఫండ్స్ మిగిలితే ఇక్కడే వసతులు ఏర్పాటు చేద్దాం. సీత గారు చెప్పింది చాలా బాగుంది రామరాజు గారు. ఓహో, ఆవిడ గారు చెప్పిందే బాగుందన్నప్పుడు అదే చేసుకోండి. మరి నన్నెందుకు పిలిచి అవమానించడం? రామరాజు గారు, రామరాజు గారు, ఈ భార్యాభర్తలు గొడవపడి అనాథల విరాళాలకే బొక్క పెట్టేలా ఉన్నారు. సీతగారు, రామరాజు గారి దగ్గరుండి కార్యక్రమం చేయిస్తేనే విరాళాలు అనుకున్నట్టుగా వస్తాయి. మీరే ఎలాగైనా ఆయన ఆపాలి. నాకేం అవసరం? అలా అనకండమ్మా. పిల్లల గురించి మీరెంత గొప్పగా చెప్పారు. ఇప్పుడు మీరిద్దరూ అహాలకు పోతే ఈ అనాథలు ఇంకా ఇబ్బందులు పడతారు. తప్పుగా అనుకోకండమ్మా. రామరాజు గారిని కొంచెం ఆపండమ్మా.
సరే. ఆగండి. చూడండి, మన అభిప్రాయ భేదాల వల్ల, మన ఈగోల వల్ల పిల్లలకు వచ్చే ఫండ్స్ని దూరం చేయొద్దు. నాది కాదు ఈగో. నేను చెప్పాను కాబట్టి అది కాకూడదనే ఉద్దేశంతో నువ్వే ఈగోకి పోతున్నావు. ఇప్పుడు ఎవరు గొప్ప అనేది కాదు ముఖ్యం, పిల్లలు. అదే పిల్లల గురించి చెప్తున్నాను. మనం కలిసి కార్యక్రమం ముందుకు నడిపిద్దాం. వచ్చే చందాలు అనాథాశ్రమం అభివృద్ధికి, పిల్లల మంచికి వాడదాం. ఏమన్నారు? మళ్ళీ చెప్పండి. పిల్లల కోసం మనం కలిసి పనిచేద్దాం అంటున్నాను. మనం కలవడం అనేది ఈ జన్మలో జరగదు. ఈ అనాథాశ్రమం కోసం ఒకే మాట మీద నిలబడదాం. ఏళ్లు గడిచినా సీతలో పొగరు మొండితనం మాత్రం తగ్గలేదు. అహం వల్ల తనతో పాటు నా జీవితాన్ని కూడా నాశనం చేస్తోంది. ఏంటి ఆలోచిస్తున్నారు? సరే పద. అక్క అక్క, కడుపుతో ఉన్నావంట కదా? కంగ్రాచులేషన్స్ అక్క. థ్యాంక్ యూ చిట్టి. థ్యాంక్స్ చెప్పి నీకు కూడా మొహం ఎందుకు అట్లా కందగడ్డలా పెట్టుకున్నావు? కొంచెం నవ్వుతూ చెప్పొచ్చు కదా. మా కందనంతగా మీ మనసులు దూరం చేసుకుంటే ఇంతకన్నా ఇంకెలా థ్యాంక్స్ చెప్పగలం? గదేందక్క అట్లా మాట్లాడతావు? రండి డాక్టర్. ఇప్పుడు ఎలా ఉందమ్మా? బానే ఉంది డాక్టర్. టైం మందులు వేసుకుంటున్నావా? ఫుడ్ తీసుకుంటున్నావా? తీసుకుంటున్నాను డాక్టర్. అవే మెడిసిన్స్ కంటిన్యూ చేయండి మిస్టర్ శ్రవణ్. అలాగే డాక్టర్. నేను బయలుదేరుతాను. నెక్స్ట్ వీక్ ఒకసారి హాస్పిటల్కి చెకప్కి తీసుకురండి. పదండి, నేను డ్రాప్ చేస్తాను. పర్వాలేదు, నేను వెళ్తాను. వెళ్ళొస్తాను. అక్క, సీతక్క నీతో ఫోన్లో మాట్లాడతానని చెప్పింది. నిన్న మాట్లాడమంటే నీరసంగా ఉందన్నావంట కదా? ఉండి ఫోన్ చేస్తా. చిట్టి, అక్క, సరస్వతక్కకి ఇస్తున్నా, మాట్లాడు. ఇగో అక్క. హలో అక్క. కంగ్రాచులేషన్స్ సరస్వతి. థ్యాంక్స్ అక్క. జాగ్రత్తగా ఉండు సరస్వతి. బరువులేమీ మోయొద్దు. ఫుడ్ బాగా తిను. రెగ్యులర్గా చెకప్స్ చేయించుకో. మొదలు పెట్టింది ఇవిడ సోది. సరే అక్క, ఉంటాను. డాక్టర్ ఇంజెక్షన్ చేసింది కదా, కొంచెం పెయిన్గా ఉంది. సరే, జాగ్రత్త. ఇదిగో చిట్టి. చిట్టి, ఆ ఫోన్ ఇలా ఇవ్వు, నేను ఉదయంతో మాట్లాడతాను. హలో వదినా. సరే అక్క, రెస్ట్ తీసుకో, మంచి ఫుడ్ తిను. వస్తాను. సరే చిట్టి.
వదినా, ఇప్పుడే డాక్టర్ గారు వచ్చి ఇంజెక్షన్ చేసి వెళ్ళారు. ఇదంతా నీ వల్లే. చాలా థ్యాంక్స్ వదినా. భలే వాడివే శ్రవణ్. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి? చెప్పానుగా, నేను ఎక్కడున్నా మీ బాధ్యత నాది అని. సరస్వతిని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకో, సరేనా? తప్పకుండా వదినా. ఉంటాను వదినా. మంచిది. ఈరోజు మదర్స్ డే. ఈ సందర్భంగా పిల్లలు ఒక ఫ్రీడమ్ ఫైటర్ది కానీ, పురాణ పురుషులది కానీ, మరేదైనా చరిత్రకారులది కానీ వేషం కట్టి స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయాలి. ఎవరెవరు ఏ వేషం కడతారో చెప్పండి. మిస్, నేను అల్లూరి సీతారామరాజు వేషం వేస్తాను మిస్. డైలాగ్ చెప్తావా? ఒక్క సీతారామరాజు చచ్చిపోతే 1,00,000 మంది సీతారామరాజులు ఉద్భవించి మిమ్మల్ని మీ దేశానికి తరిమి తరిమి కొడతారు రుదర్ఫోర్డ్. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. వెరీ గుడ్, చాలా బాగా చెప్తున్నావు. గణేష్, నువ్వు? నేను యాంకరింగ్ చేస్తాను మిస్. ఓకే. రాము, నువ్వేం వేషం వేస్తావు? చిన్ని కృష్ణుడు చేస్తాను మిస్. నో, చిన్ని కృష్ణుడిగా నేనే చేస్తా. అక్క, బబ్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కదా, వాడితో వేరే వేషం వేయిద్దాం. బబ్లుతో చిన్ని కృష్ణుడి వేషం వేయిద్దాం. ఒక పంచిద్దాం దాక్షాయిని. ఇద్దరితో కృష్ణుడి డైలాగ్ చెప్పిద్దాం. ఎవరు ఎక్స్ప్రెషన్తో డైలాగ్ బాగా చెప్తారో వాళ్ళే కృష్ణుడి గెటప్ వేస్తారు. విన్నావు కదా, బాగా చేయాలి, సరేనా? ఇరగదీస్తా మమ్మీ. అక్క, డైలాగ్ ఏంటో చెప్పక్క. ఇది తీసుకో, చదువు. రాము. రెడీ. చెప్పు. అమ్మ, నేను వెన్న తిన్నానని, మన్ను దొంగలించానని. చిచి, మళ్ళీ చెప్తా, మళ్ళీ చెప్తా, మళ్ళీ చెప్తా. అమ్మా, అమ్మా, నేను నింద పడితే వెన్న తింటే గోపికలే దొంగతనం చేశారు. చిచి, చిచి, మళ్ళీ చెప్తాను. మళ్ళీ చెప్తా, మళ్ళీ చెప్తా. అమ్మా, నేను వెన్న వెన్న దొంగతనం. చిచి, మళ్ళీ చెప్తా, మళ్ళీ చెప్తా. బబ్లు, ఇంక చెప్పింది చాలు, ఉండు. రాము, నువ్వు చెప్తావా? చెప్తాను మిస్. చెప్పు. అమ్మా, నేను వెన్న దొంగలించానని, మన్ను తిన్నానని గొల్లబాములందరూ నీ దగ్గరికి వచ్చి నాపై నింద వేస్తున్నారు. నేనమ్మా నీ చిన్ని కృష్ణుణ్ణి. నీ ముందు చిన్నిలు వేసి నిన్ను మురిపిస్తానే తప్ప నిన్ను మరిపించి నీ వెనక తప్పు చేయను, అబద్ధం ఆడను. నీ కొడుకుని నమ్మమ్మా. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు రాము. అయితే చిన్ని కృష్ణుడివి నువ్వే. థ్యాంక్స్ మిస్. పెద్దమ్మ, నువ్వు వానే సపోర్ట్ చేస్తున్నావు. రాము బాగా చేశాడు కాబట్టి ఎంకరేజ్ చేస్తున్నాను. స్టేజ్కి అరేంజ్మెంట్స్ అన్ని చేయించాను. పిల్లలు ఎవరెవరు ఏ క్యారెక్టర్ చేస్తున్నారో సెలెక్ట్ చేశారా?
సీతగారు చేశారండి. ఆవిడ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం బాగా సక్సెస్ అవుతుంది. రామరాజు గారి వల్ల ఫండ్స్ వస్తాయండి. వీళ్ళ ఆహాలతో మమ్మల్ని చంపుతున్నారు. ఈ పిల్లల్లో సీతక్క కొడుకెవరో ఇంతవరకు తేలలేదు. గెటప్లేసే వంకతో పుట్టిమచ్చ చూడాలి. మనమ్మ పిల్లలందరినీ తీసుకెళ్లి రెడీ చేయండి. పిల్లలు రండి, రెడీ అవుదురు. రండి రండి బాబు. అమ్మా మరి నేనేం వేషం వేయాలి? నువ్వు బకాసురుడి వేషం వేరా. అదైతే డైలాగులు లేకుండా తింటూ కూర్చోవచ్చు. సరే పద. పద. పిల్లలు టైం అవుతోంది, అందరూ పదండి, రండి. రే, గొడవ చేయకుండా సైలెంట్ గా ఉండాలి అందరూ. మీరందరూ చొక్కా లిప్పండి, గెటప్స్ వేస్తాను. లిప్పండి. ఆ రోజు పూజారి మాటల ప్రకారం సీతక్క కొడుకు ఇదే అనాథాశ్రమంలో ఉన్నాడు. కానీ ఈ పిల్లల్లో ఎవరికీ పుట్టుమచ్చలేదే. మరి సీతక్క కొడుకేమయ్యాడు? వీళ్ళు కాక ఆశ్రమంలో ఇంకెవరైనా ఉన్నారా? దాక్షాయిని, అవతల ప్రోగ్రామ్ కి టైం అవుతుంటే పిల్లల్ని రెడీ చేయకుండా కూర్చున్నావు. సరే, త్వరగా వీళ్ళని రెడీ చేయి. రాముకి నేను కృష్ణుడి గెటప్ వేస్తాను. సరే అక్క.
అదేసుకో. వీడా సీతక్క కొడుకు.